మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండంలో రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. సింగరేణి సెగలకు మించిన వేడిని రేపుతూ ఉంటాయి. హస్తం వర్సెస్ కారు పోరులో కార్యకర్తలు నలిగిపోతుంటే ఆ రాజకీయ వేడిలో నాయకులు చలి కాచుకుంటున్నారనే వాదనలు లేకపోలేదు. అభివృద్ధి తమ ధ్యేయమని ఒకరంటుంటే జరుగుతోంది అరాచకమేనని మరొకరు ఆరోపిస్తూ రాజకీయాల్ని హాట్ గా మారుస్తున్నారు. ఇంతకీ రామగుండం రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పెద్దపల్లి జిల్లాలో కార్మిక క్షేత్రంగా పేరు పొందింది రామగుండం నియోజకవర్గం. ఇక్కడ సింగరేణి కార్మికులదే పైచేయి. స్వతంత్ర పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టడం రామగుండం ఓటర్ల ప్రత్యేకత. ఇండిపెండెంట్లుగా గెలిచినా తర్వాత అధికార పార్టీలోకి చేరే ఆనవాయితీ కూడా ఉంది. అలాంటి రామగుండం నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజెక్కించుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ రాష్ట్రంలోనే రెండవ భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో రామగుండంలో తన మార్కు చాటేందుకు మాస్టర్ ప్లాన్ ముందేసుకున్నారట రాజ్ ఠాగూర్. అందులో భాగంగానే అభివృద్ధి పేరిట కూల్చివేతల పరంపర మొదలైంది. ఎన్టీపీసీ సర్వీస్ రోడ్ల పక్కన ఉన్న 60 మంది చిరు వ్యాపారాల దుకాణాలను తొలగించారు. గోదావరి కనికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్లో సింగరేణి లీజులో ఉన్న ఓల్డ్ అశోక్ టాకీస్ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని లీజుదారు అశోక్ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేశారు. రాజేష్ ఫంక్షన్ హాల్ని కేవలం రాజకీయ కక్షతోనే కూల్చివేశారంటోంది బీఆర్ఎస్. కార్పొరేటర్ రాజేష్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బావమర్ది. దీంతో నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని గులాబీ పార్టీ శ్రేణులు రామగుండం నియోజకవర్గంలో నిరసనకు దిగాయి. మరోవైపు పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో భాగంగా సింగరేణి సంస్థకు సంబంధించిన 82కు పైగా క్వార్టర్లు, లక్ష్మీనగర్లోని 100కు పైగా చిరు వ్యాపారుల షాపుల కూల్చివేతలకు నోటీసులిచ్చారు. ఇది కాకుండా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరో 100కు పైగా ఇళ్ల నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. రామగుండంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, మక్కాన్ సింగ్ 11 నెలల పదవి కాలంలో కూల్చివేతలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నాయి గులాబీ శ్రేణులు. రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారుల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. రాజ్ ఠాగూర్ రామగుండం ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గ చరిత్రలో మొదటిసారిగా కూల్చివేతలకు పూనుకోవడాన్ని సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. అభివృద్ధి కోసమే ఆయన క్షేత్రస్థాయిలో బాధితుల మాటలతో హస్తం కార్యకర్తలు డైలమాలో పడ్డారట. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, జెన్కో లాంటి పరిశ్రమలు రామగుండానికి మణిహారం. దీంతో పాటు రామగుండం కార్పొరేషన్, సింగరేణి మెడికల్ కళాశాల, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చరిత్ర ఉన్న రామగుండంలో తెల్లవారిందంటే చాలు అసలేం జరుగుతుందో అధికారులకు కూడా అంతుపట్టడం లేదు. అధికారులకు, కనీసం సొంత పార్టీ నేతలకు కూడా తెలియకుండా జరుగుతున్న కూల్చివేతలు అందరినీ అయోమయానికి గురి చేస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేస్తూ కావాలని ప్రతిపక్ష కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధిలో రామగుండం వెనకబడిందని బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ రామగుండాన్ని అభివృద్ధి పదంలో ఉమ్మడి జిల్లాలోనే అగ్రగామిగా నిల్చోబెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి వెలుగులు అందించే రామగుండంలో వెలుగులు లేవని, మాస్టర్ ప్లాన్ అమలుతో రామగుండం రూపురేఖలు మారిపోతాయని హస్తం పార్టీ నేతలు అంటుంటే, రాజకీయ కక్ష సాధింపే అధికార పార్టీ ఎజెండా అనేది గులాబీ శ్రేణుల వాదన. పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ప్రజల మనోగతమేంటో తెలియాలంటే మరికొన్నాళ్లు చూడాల్సిందే.